రాబిన్ హుడ్ నితిన్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో కొత్తగా ఒక పాట రిలీజ్ చేశారు. ఇది ద సర్ప్రైజ్ అని. దీని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, కేతికా శర్మ డ్యాన్సర్. శేఖర్ మాస్టర్ గారు ఈ పాట హుక్ స్టెప్కి మీరు ఆ హుక్ స్టెప్ తీయలేదనుకో నేను సినిమాకి వెళ్ళను. ఎందుకంటే నేను సినిమా లవర్ని, అభిమానిని. సినిమా అంటే ఇష్టం. వచ్చే సినిమాలు ప్రతిదీ కూడా నేను చూస్తూ ఉంటాను. నేను ఆ సినిమాకి ఇంట్రెస్ట్ ఉన్నా వెళ్ళను. ఆ హుక్ స్టెప్ మీరు తీయకపోతే మీరు తొందరగా ఆ హుక్ స్టెప్ని తీసేయండి. మీరు ఈ 2-3 సంవత్సరాల్లో పుష్ప 2లో వస్తున్నాయి ఫీలింగ్స్ ఆ పాట కానీ, మిస్టర్ బచ్చన్ ఆ వెనకాల హీరోయిన్ వెనకాల జేబులో చేసి ఆ డ్యాన్స్ కానీ, ప్లస్ డాకు మహారాజులో ఇలా 2 చేతులతో కొట్టేది కానీ, ఇప్పుడు ఇది అంటే సినిమాలు సక్సెస్ అవుతున్నాయని మీరు అవి ఫాలో అవుతున్నారా? ట్రెండ్ సెట్ చేస్తున్నారా? ఏమిటిది? అలాంటి పాటలు ఫ్యామిలీతో ఎలా చూడగలుగుతాం? మేము ఫ్యామిలీని తీసుకెళ్ళగలుగుతామా? ఫ్యామిలీ అవాయిడ్ అయిపోతారు. దయచేసి ఆ హుక్ స్టెప్ని మాత్రం తీసేస్తేనే నేను సినిమాకి వెళ్తాను. ఫ్యామిలీస్ మాత్రం దయచేసి ఈ సినిమాకి వెళ్తాను. ఏంటి ఇట్లాంటివి మీరు చూస్తేనే, ఎంకరేజ్ చేస్తుంటేనే వీళ్ళు ఇంకా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. శేఖర్ మాస్టర్ గారు దయచేసి ప్లీజ్ ఈ హుక్ స్టెప్ని తీసేయండి. ఫ్యామిలీకి చాలా ఈ హుక్ స్టెప్ చాలా దరిద్రంగా ఉంది. ఫ్యామిలీతో చూడలేము. అదే 2-3 స్టెప్పులు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి. మీరు ఎలా ఉండేవాళ్ళు? చిరంజీవి గారితో అసలుకి అందరి హీరోలకి మంచి మంచి హుక్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు ఏంటి ఈ సినిమాల ద్వారా ఏంది ఇంత దరిద్రంగా? మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు. అది మన మానవ లక్ష్యం. అది మనం ఇప్పుడు వస్తున్న జనరేషన్కి పలానా శేఖర్ మాస్టర్ అంటే అరే ఇలా ఈ డ్యాన్సులు ఇట్లాంటి కొత్తవి మీరు ట్రెండ్ సెట్ చేయగల మనుషులు. ఎందుకు మీరు ఇలా ఇంత దరిద్రంగా చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. సినిమాలు హిట్ అవుతున్నాయినా? ప్లీజ్ దయచేసి ఈ హుక్ స్టెప్పుల్ని తీసేస్తేనే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి తీసేయండి. ఎందుకంటే బాగలేవు. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే.